రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు, ఓ కటింగ్ మాస్టర్ అనుకుంటూ హరీష్ రావు గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు ప్రయాణాలని మహిళలకు ఆశ కల్పించి అదే బస్సులు నడిపిస్తూ ఉన్నాడు. కానీ మగవారికి జేబుకు చిల్లు పెడతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే విషయాన్ని ఒకసారి హరీష్ రావు గారి మాటలోనే వినుకునే ప్రయత్నం చేద్దాం. రేవంత్ చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్. కేసీఆర్ తెచ్చిన పథకాలను బంద్ పెట్టిండు. ప్రజలకు పాలేందో నీళ్ళేందో తెలిసిపోయింది. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. పక్కాగా బీఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుంది. ఎక్స్ట్రాలు చేసిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తాం. కాంగ్రెస్ది కేవలం దోచుకునే ప్రభుత్వం. ఇచ్చిన హామీలు ఒకటే అమలు చేయలేదు. బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు గెలిచిర్రు. రాష్ట్రానికి మాత్రం నిధులు గుండుసున్నా. మోడీని నిధులు అడిగే దమ్ము లేదు. మోడీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారు. అది సబ్కా వికాస్ కాదు, ఓ పూరా బక్వాస్ హై. మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. హైదరాబాద్ ప్రజలపై సీఎం కక్ష కట్టారు. ఒకేసారి రూపాయలు 10 పెంచడం దుర్మార్గం. బడుగు జీవులు ఎలా బతకాలి? ప్రతి ప్రయాణికుడిపై నెలకు రూపాయలు 500 అదనపు భారం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. అయితే నగరాల్లో సిటీ బస్సులే కావచ్చు, రేవంత్ రెడ్డి గారి యొక్క అరాచకాలే కావచ్చు, వీళ్ళిద్దరూ ప్రజల్లో బాగా చైతన్యవంతం పరిచిర్రు. ఒక మాటలు చెప్పాలంటే ఉచిత బస్సు అనే పథకం పెట్టిర్రు. దానివల్ల మహిళలకు లాభం అని అనుకుంటారు అందరు. కానీ రాష్ట్రానికి పెద్ద గుండు సున్నే తయారవుతుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఖరాబ్ అయిపోతుంది. అదేవిధంగా ఉచిత బస్సులు నడిపిస్తే కొన్ని వేల కోట్ల రూపాయలకు అప్పులోకి కూరుకుపోతుంది. మళ్ళీ దాన్ని రికవర్ చేసిన కుదరదు. మహిళలకు ఫ్రీయే, కానీ మగవారికి జేబుకు చిల్లు పడే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేసింది. రూపాయల మీద రూపాయలు పెంచుకుంటూ పండగ రాగానే బస్ ఛార్జీ పెంచుడే, ఏదైనా సందర్భం ఏర్పడితే బస్ ఛార్జీలు పెంచుడే, ఇవన్నీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే మధ్య మధ్యలో ఇట్లా కరెంటు పోతూ ఉంటుంది. అది కూడా రేవంత్ రెడ్డి యొక్క అక్రమాలని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని ముంచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకునే ప్రయత్నాలు, స్కామింగ్లు, లూటింగ్లు ఎన్నో చేస్తూ ఉన్నాడు. వాటినన్నింటినీ బయటపెట్టింది మాత్రం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. హరీష్ రావు గారు చెప్తున్నారు, మేము అధికారంలోకి వస్తున్నాం, ఎవడైతే ఎగస్ట్రా చేశాడో వాడిని విడిచిపెట్టే ప్రయత్నం లేదు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డితో సహా అనుకుంటూ ఆయన మాట్లాడడం జరిగింది. మేము 100 సీట్లతో గెలవబోతున్నాం. ఒకటి కాదు, మేము 100 సీట్లతో గెలవబోతున్నాం. ప్రజల్ని మళ్ళీ సంక్షేమమైన పాలనలో నడిపిస్తున్నాం అనుకొని హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. అయితే ఈ ఆర్టీసీల వల్ల ఎవరికి పోతుంది డబ్బులు అంటే ప్రభుత్వానికి పోవడంలా, వచ్చిన డబ్బు మొత్తం, వచ్చిన సంపాదన, వచ్చిన ఆదాయం మొత్తం రేవంత్ రెడ్డి గారి జేబులో పోతుంది. మంత్రులందరూ ఏకమై వాటాలు పంచుకుంటుర్రు. రాష్ట్ర గురుకుల టీచర్లకు కూడా ఈరోజు ₹1 కూడా అందలేదు. వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. 4 నెలల నుంచి జీతాలు లేవట. గురుకులాల్లో ఆ స్కూల్ని రన్ చేయడానికి బడ్జెట్ కేటాయించలేదు, స్పోర్ట్స్కి కేటాయించలేదు, రాష్ట్రంలో ఏ శాఖకు కూడా డబ్బులు కేటాయించలేదు. ఓన్లీ ఆ శాఖల మీద ఉన్న మంత్రుల కోసం మాత్రం వాటాలు కేటాయించి వాళ్ళు జేబు నింపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ప్రజల కోసం ₹1 మేలు చేకూర్చే పనులు కూడా చేయలేదు వీళ్ళు.